హలో నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు గత 20 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో తన సేవలు అందించారు. అలాగే 38 సంవత్సరాలుగా అమీర్పేట్లోని డాక్టర్ రావ్స్ డెంటల్ క్లినిక్లో తన సేవలు అందిస్తున్నారు. అలాగే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం గల ముఖ్య కారణం సామాన్య ప్రజలకు కూడా దంత పరిజ్ఞానం గురించి తెలియజేయడం కోసం. ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. కొంతమంది చికెన్ మటన్ అవి తిన్నప్పుడు పళ్ళ మధ్య చిగుర్ల మధ్య ఎముకలు అవి రిక్కుపోవడం జరుగుతుంటుంది. అవి తీయడానికి ప్రయత్నం చేసినా రావు. అలాంటప్పుడు ఏం చేయాలో మా వ్యూయర్స్కి తెలియజేయండి. చాలామంది ఈ చికెన్ మటన్ ఇట్లాంటివి తింటూ ఉంటారు అన్నమాట. తిన్నప్పుడు అవి చిన్న చిన్న బోన్స్ పీసెస్ ఉంటాయి. ఆ బోన్ పీసెస్ ఏంటంటే ఇప్పుడు చిగుళ్ళలో గుచ్చిపోతూ ఉంటాయి, అట్లాగే పళ్ళ మధ్యలో గుచ్చిపోతూ ఉంటాయి, అట్లాగే ప్యాలెట్ గుచ్చుకుంటాయి, తర్వాత సాఫ్ట్ ప్యాలెట్ గుచ్చుకుంటాయి, ఇట్లాగా గుచ్చుకుపోతూ ఉంటాయి అన్నమాట. అంటే అవి తీయటానికి కూడా రావు. అంటే మనం ట్రై చేస్తాం కానీ మన చేతికి అందదు. తర్వాత ఎవరి దగ్గర కూడా ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏమి ఉండవు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా పెయిన్ రావటం, రక్తం రావటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. చాలా తొందరపడిపోయి ఈ ఎమర్జెన్సీగా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఏం చేయాలి ఏంటి, ఈ రాత్రి సమయంలో ఇట్లా అయిపోయింది, మంచి ఫంక్షన్ చేసుకుంటా ఉన్నాం, ఈ ఫంక్షన్ టైంలో ఇట్లా అయిపోయిందని చాలా బాధపడుతూ ఉంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో తొందరపడకుండా వీరు ఈ ఉప్పు నీళ్ళు అంటే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పేసి బాగా పుక్కిలించాలి. ఆ పుక్కిలిస్తే కొంత ఉపశమనం జరుగుతుంది. ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి వారి ఇంట్లో ఉప్పు వేడి నీళ్ళు అయితే ఉంటాయి. కొంతమంది ఇంట్లో మందులు కూడా ఉంటాయి, పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, కొంతమంది పారాసిటమాల్ ఉంటుంది. ఇట్లాగా కొంతమంది ఇంట్లో ఈ మందులు ఉంటాయి కాబట్టి ఆ మందులు కూడా వేసుకోవాలి. వేసుకుని అంటే ఒక పారాసిటమాల్ లేకపోతే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఆ నైట్కి అది తగ్గుతుంది. ఆ తగ్గిన తర్వాత ఆ బ్లీడింగ్ కూడా తగ్గుతుంది. లేకపోతే బ్లీడింగ్ తగ్గపోతే కాటన్ తోటి మనం గట్టిగా అది అదింపడితే కొద్దిసేపు ఆ బ్లీడింగ్ కూడా తగ్గుతుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా చేసి ఇదంతా ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమం. ఈ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమంలో మీరు చేయవలసిందంతా ఈ విధంగా చేయాలి. తెల్లవారిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు అది ఎక్స్రే తీసి లేకపోతే దాన్ని చేయవలసిన ట్రీట్మెంట్ చేసి ఆ బోన్ పీసెస్ని తీసివేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎమర్జెన్సీలో మీరు ఏం చేయాలి అన్న విషయాన్ని మీరు గ్రహించి కంగారు పడకుండా ఇప్పుడు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే కింద కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్.